హలో అండి, ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నాను. తాటి బెల్లం డ్రై నట్స్ యూజ్ చేసుకొని ప్రోటీన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ ప్రోటీన్ లడ్డు పిల్లల ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్రాసెస్లోకి వెళదాము. ఫస్ట్ ఒక కళాయిలోకి 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయినాయండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత బాదం పప్పు వేసుకోవాలండి. ఈ బాదం పప్పు నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మాడిపోకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పప్పులు ఏమాత్రం మాడిపోయినా కూడా లడ్డు చేదొచ్చేస్తుందండి. సో మనం దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు కూడా వేగిపోయినాయి, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని అదే కళాయిలోకి పిస్తా పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పిస్తా పప్పు కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. ఈ ప్రోటీన్ లడ్డు పిల్లల ఎదుగుదలకే కాకుండా మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఈ ప్రోటీన్ లడ్డు తినడం వల్ల మన జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఈ పిస్తా పప్పు కూడా వేగిపోయినాయి, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే కళాయిలోకి వాల్నట్స్ వేసుకుంటున్నాను. వాల్నట్స్ నేను 1/2 కప్పు తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు 1 కప్పు తీసుకున్నాను. వాల్నట్స్ కొంచెం చిరుచేదుగా ఉంటాయండి, సో కొంచెం తగ్గించి వేసుకుంటే లడ్డు బాగుంటుంది. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఈ లోపల మనం బెల్లం తురుము ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ లడ్డు కోసం తాటి బెల్లం అయితే యూస్ చేస్తున్నాను. దీనికి బదులుగా ఖర్జూరం కూడా వేసుకొని ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 250 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటికి కూడా పొట్టు తీసేసి ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై నట్స్లోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లము, కొంచెం యాలకుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి అయితే రెడీ అయిందండి. కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే లడ్డు బాగుంటుంది. ఇప్పుడు ప్రోటీన్ లడ్డుకు కావాల్సిన పిండి అయితే రెడీ అయిపోయింది కదా, వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే లడ్డూల్లాగా చుట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ ప్రోటీన్ లడ్డూని మనం 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ ప్రోటీన్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.